బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. పద అర్థం చూద్దాం రండి. బుద్ధియుక్త జ్ఞానంతో కూడినవాడు, బుద్ధియోగాన్ని ఆశ్రయించిన వాడు, జహాతి విడిచిపెడతాడు, అధిగమిస్తాడు, ఇహ ఈ లోకంలోనే, ఉభే రెండింటిని, సుకృత దుష్కృతి శుభకర్మ మరియు పాపకర్మ ఫలితాలను, తస్మాత్ అందుచేత, యోగాయ యోగం కోసం, యుజ్యస్వ యత్నించు ప్రయత్నించు, యోగ యోగం, కర్మసు కర్మల్లో, కౌశలం నైపుణ్యం, చాతుర్యం, సమతాభావం. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. జ్ఞాన బుద్ధి కలిగిన యోగి ఈ లోకంలోనే శుభకర్మల మరియు పాపకర్మల బంధాల నుండి విముక్తుడవుతాడు. అందుచేత అర్జున, నీ మనసును సమతాస్థితిలో ఉంచి యోగానికి అంకితమవు. ఎందుకంటే యథార్థ యోగం అంటే కర్మలో నైపుణ్యం, సమభావం. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి సూచిస్తున్నాడు, జ్ఞానంతో కర్మ చేసిన యోగి పుణ్య పాప ఫలితాల బంధనాన్ని విడిచిపెడతాడు అని వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.